దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీల వివాదం విద్యార్థి ఉద్యమాల అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతుంది. ఇందులో బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తొలి రౌండ్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న బాంకీపూర్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానానికి ప్రతినిధిగా ఉండి రాజ్యసభకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం, వైరిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీల వివాదం విద్యార్థి ఉద్యమాల అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతుంది. ఇందులో బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తొలి రౌండ్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న బాంకీపూర్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానానికి ప్రతినిధిగా ఉండి రాజ్యసభకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం, వైరిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ 11వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైనప్పటి నుండి వివిధ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు నడుస్తుండగా ఇవాళ లోక్సభ ముందుకు ఒక కీలకమైన బిల్లు రాబోతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సిజేఐ మినహా న్యాయమూర్తుల సంఖ్య 33గా ఉండగా ఈ బిల్లు ద్వారా ఆ సంఖ్యను 37కు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తుంది. ఇందుకోసం 1956 నాటి సుప్రీంకోర్టు చట్టానికి సవరణలు చేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ 11వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైనప్పటి నుండి వివిధ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు నడుస్తూ ఉండగా ఇవాళ లోక్సభ ముందుకు ఒక కీలకమైన బిల్లు రాబోతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సిజేఐ మినహా న్యాయమూర్తుల సంఖ్య 33గా ఉండగా ఈ బిల్లు ద్వారా ఆ సంఖ్యను 37కు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తుంది. ఇందుకోసం 1956 నాటి సుప్రీంకోర్టు చట్టానికి సవరణలు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవంలో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తకంగా నిర్వహించారు. పచ్చికొండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా ఈసారి భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానని మాతంగి స్వర్ణలత స్పష్టం చేశారు. ఆలయంలో తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఏడాది భారీ కుంభవర్షాలతో పాటు ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భక్తులను హెచ్చరించారు.
6 నెలల్లోగా తన విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే వాడవాడలా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుందని భవిష్యవాణిలో అలర్ట్ చేశారు. రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయ ప్రాంగణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవంలో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా ఈసారి భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సంతోషంగా రాలేదని, క్రోధంతో వచ్చానని మాతంగి స్వర్ణలత స్పష్టం చేశారు. ఆలయంలో తన విగ్రహ ప్రతిష్టాపన చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఏడాది భారీ కుంభవర్షాలతో పాటు ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భక్తులను హెచ్చరించారు. 6 నెలల్లోగా తన విగ్రహ ప్రతిష్టాపన చేయకపోతే వాడవాడలా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుందని భవిష్యవాణిలో అలర్ట్ చేశారు. రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయ ప్రాంగణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను. బాలక చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు. వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళ, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం
భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాడి వరుసలు లేకుండా జనాలు మంట బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ఆ విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను 2 మాసాలు కామారెడ్డి జిల్లాలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. విధి ఆడిన విచిత్ర నాటకంలో 14 ఏళ్ల క్రితం తల్లికి తోడబుట్టిన చెల్లికి దూరమైన ఒక యువకుడు ఎట్టికేలకు తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. చిన్ననాటి జ్ఞాపకాల్లో మిగిలిన ఒకే ఒక్క ఫోన్ నెంబర్ ఆ యువకుడిని మళ్లీ తన సొంత కుటుంబం దగ్గరకు చేర్చింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బక్కన్న రాజు 2012లో ప్రమాదవశాత్తు తలకు గాయమై మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మహారాష్ట్రలోని పూణే చేరుకుని అక్కడ ఓ హోటల్ యాజమాని ఆదరణతో ఇన్నాళ్ళు కాలం గడిపాడు. 2 ఏళ్ల క్రితం మళ్ళీ చిన్ననాటి విషయాలు గుర్తొచ్చి తన ప్రాణ స్నేహితుడు శ్యామ్ ఫోన్ నెంబర్లోని కేవలం 7 డిజిట్లను రకరకాలుగా మారుస్తూ ప్రయత్నించాడు. ఎట్టికేలకు ఆ ఫోన్ నెంబర్ కలవడం, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా తల్లి గుర్తుపట్టడంతో 14 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. గ్రామానికి చేరుకున్న రాజును చూసి కుటుంబ సభ్యులు, ఊరి జనం కంటతడి పెట్టుకున్నారు. किधर का पता नहीं, मगर हमको तेलुगु है, हम तेलुगु है बोले तो तेलुगु में किधर है हमको इतना मालूम नहीं है। मेरे को एक सेठ ने काम पे लेके आया था, वो बहुत अच्छा आदमी थे। हमको मेरे को घर का जैसे देखते थे, घर का जैसे देखते थे, मुर्गा सरकार से ऐसे देखते थे। हम वहाँ पे रुक गया। हम वहाँ पे रुकने की कारण ये है कि जो हमारा नसीब से जो दिन याद आता है ये घर पे लेके जाएगा। उसका जो चेहरा ऐसा जो भरोसा दिख रहा था कि यहाँ पे अगर यहाँ पे निकलेंगे हमारा ज़िंदगी की कोई भरोसा नहीं, कोई फंसाएगा। इसलिए हम एक ही जगह पे रुक गए। वो घर का जैसा मानते थे, होटल है मगर घर का जैसे मानते थे। कि कहीं हॉस्पिटल में आए तो पूछते थे डॉक्टर लोग, इनका आधार कौन है? वो बोलते थे मैं आधार, उसका पिता जैसा मैं आधार। हॉस्पिटल में भी दिखाते थे, सब कुछ करते थे, अच्छे देखते थे। मेरा मन में वही बैठ गए थे कि इसने कभी ना कभी याद आता होगा नसीब से, ये घर पहुंचाएगा। उसका पूरा भरोसा उसको ऊपर रखा है। उसने भी मेरे हमेशा नोटे रहता है, लेकिन वो 12 नंबर में नोटे रहते, लेकिन पूरे याद नहीं रहते थे। वो हमारा जो दोस्त है, हमारा रिलेशन भी लगता है, उसका नंबर भी मेरे को पूरा याद नहीं रहती। 7 नंबर सिर्फ लगातार 7 आंकड़ा नंबर याद रहते हैं। जो आगे का जो 3 नंबर है, वो 3 नंबर लगने को मेरे को कम से कम 2 साल लग गया। 2 साल लग गया। मेरे को बहुत लोग बोलते थे, मैंने आंकड़ा उल्टा पलटा पढ़ के आंकड़ा मारते थे, मादर चौथ तो किधर करता है फ़ोन,
तू जा जो जगह पे तू काम करता है उधर आके मारेगा तेरे को। ऐसे बहुत लोग कभी बिहार जाते थे, कभी तमिल जाते थे, नंबर कभी गुजरात जाते थे, बहुत लोग चिल्लाते आपको थे। अभी कैसा दिल लग रहा है तुम्हारा अम्मी के पास पहुंचा ना? हाँ, अम्मी के पास हमारा जो तलाश था, अम्मी की हमारा लोग को देखने का, हम काम करने का, पैसा कमाने का, ये माइंड में नहीं था। हम कभी मिलेंगे वो लोग गूगल में सर्च करते थे, मगर मेरे को सीधा ये पहचान में नहीं आती थी, गाँव पहचान में नहीं आती थी। हमने एक बार बोला है कि हमको तेलुगु में लेके जाओ, हम मैं नहीं पहचानेगा तो कोई भी पहचानेगा मेरे को, ऐसे बोलते थे। चले लेके जाएंगे बोलते थे, लेके जाए। मेरे धीरे मेरे को पहले मैंने ग्रेनाइट कंपनी में ड्राइवर था, ऑपरेटर था शुरुआत में, जो अभी इधर था उस टाइम। वो मेरे को ग्रेनाइट पड़ा था, ग्रेनाइट पड़ा था, ट्राली पत्थर ऊपर पड़ा था। उस टाइम में मेरे का ऑपरेशन हो गया था, कमर टूट गया था, फ्रैक्चर हो गया था। हाँ, वही उधर बहुत धीरे इफेक्ट हो रहे थे, धीरे बहुत इफेक्ट हो रहे थे। मैंने बोला सिर्फ मेरे को बहुत तकलीफ होता है, जाना है ऐसा बोलता है। अभी तुम्हारा पूरा फैमिली के साथ मिल गया ना, अभी दिल कैसा लग रहा है आपको? हाँ, बहुत अच्छा लग रहा है। फैमिली को देख के, गाँव का लोग को देख के, सब लोग को देख के बहुत, हमको भी गाँव का लोग बहुत मानते हैं, हम भी गाँव का लोग को बहुत मानते हैं इधर। నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ అయితే ఒక్క కొడుకు ఆయనతో ఒరకుంటా గోదలేక ఒక రాత్రి వెళ్ళిపోతే లెంకినము సాలించుకుంటే 14 ఏళ్ళకు వానితోటి చదువుకున్న వాళ్ళు యాదకొచ్చిండ్రా, ఎట్లా యాదకొచ్చిండ్రా, ఆ పిల్లగానికి ఫోన్ చేసిండు. ఆ పిల్లగానికి ఫోన్ చేస్తే ఆ పిల్లగాడు తోలుకొని మా పాలైన నువ్వు తోలుకొని వచ్చాడు. మా తమ్ముడు అవుతాడు, వచ్చి ఎక్క ఇక రా అంటే, ఏంద్రా ఇంత పొద్దుగల వచ్చారు ఎంత అంటే, ఇక రా నీకు రాదు, చూపిస్తాం నీకు రాదు అంటే ఆయన వస్తే ఆయనతో ఫోన్లో చూపెట్టిండ్రు. ఇట్లా రాత్రి ఫోన్ చేసిండ్రు అట్లా చూపెట్టిండ్రు. అయ్యో దేవుడు, నా 14 ఏళ్ళ 15 ఏళ్ళ పోయి గిన్నేళ్ళకు నేను ఓలని ఏర్పాటు చేయాలంటే వాట్సాప్లో పెడతాడట, చూడు అంటే పెట్టమన్నారు, పెడితే అప్పుడు ముఖం చూసి ఏర్పాటు చేసిన. ఇంతకుముందు వేరే పిల్లగాని తోలుకొచ్చి నన్ను బదనాం చేసేది. నేను ఏర్పాటు చేస్తే నా కొడుకు లేకుంటే కాదనగానే ఆయనతో వాట్సాప్ పెట్టిండు. అందులో చూపించిండ్రు, అందులో చూపించగానే ఏర్పాటు చేసిన. ఆడ చేసిండు, నేను ఇటు ఇచ్చిన. నా కొడుకేరా తాను ఎంత నాన్న కానీ ఎట్లా నాన్న చేసి నా కొడుకుంది ఒకరంటే నా పాలు మొక్కుతాను. ఇక నా బిడ్డకు నాలుగుకి ఫోన్ చేసిండు, రప్పించాడు. ఇక మా పాలలు అయ్యారు కొంత 2-3, నా బిడ్డే, నా అల్లుడు, నా మన్మడు. ఇక కారు బండికి కిరాయి తీసుకొని ఇక పోయి తోలుకొచ్చారు సార్. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇన్నేళ్ళు లేకుండే కదా? ఇన్నేళ్ళు లేకుంటే ఇక దరదర, ఇక కడుపులో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తీరమే అనిపిస్తుంది కానీ సారు మంచిగా కావాలి, మంచిగా హుషారు ఉన్న కొడుకు ఇట్లా అయిపోయే అన్న అల్లరి ఉంది ఒకటి. ఏంటంటే మా ప్రాణ స్నేహితుడు 14 సంవత్సరాల క్రితము ఇంటి నుంచి ఆయన మతి స్థిమితం తప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఎక్కడ వెళ్ళిండు అన్నది కూడా ఎవరికి తెలియదు. అటువంటి మా స్నేహితుడు మొన్న ఒక 3-4 రోజుల క్రితం నైట్ 3 గంటలకు కాల్ చేసి, నేను రాజును మాట్లాడుతున్నా పూణే అని అంటే, నైట్ 3 గంటలకు ఫోన్ చేసి రాజు అంటున్నావు, పూణే అంటున్నావు, ఇది రాంగ్ నెంబర్ ఉన్నది పెట్టేయాలని చెప్పేసి నేనే తిట్టి కాల్ కట్ చేసిన. తర్వాత ఆయన కాల్ బ్యాక్ చేసి జర తిట్టకూరి నన్ను, నేను రాజును మాట్లాడుతున్నా, బక్కన్ గారి రాజు అనే వరకల్లా అలా ఇంటి పేరుతో చెప్పే వరకల్లా అప్పుడు నమ్మినాం. అప్పుడు నన్ను ఏం చేసినామంటే, ఇక మళ్ళీ నేను సరే రాజు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అడిగితే నేను పూణేలో ఉన్నా అనగానే, నీ పక్కకుంటే ఎవరైనా ఉన్నారా అంటే మా సేటు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ సేటుతో మాట్లాడిపించింది. అప్పుడు మొత్తం బయోడేటా మొత్తం పంపించిండు వాళ్ళ సైటు, అలా లొకేషను అవన్నీ
ఏం చేస్తాం అని అన్నీ పంపించేసింది. తర్వాత ఏమైంది, ఇక మేము వాళ్ళ సేపుని మంచిగా మాట్లాడితే ఏం చెప్పినామంటే మీ దగ్గర ఉంచుకొని మేము వస్తున్నాము, ఇక్కడికి నుంచి వెళ్తున్నాము, మేము వచ్చేదాకా ఉండాలి మీ దగ్గర అంటే సరే రండి అని చెప్పేసి వాళ్ళ సేటుగా చెప్పడం జరిగింది. ఇక అప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళినాము, ఒక 1 డే బట్టి అక్కడికి వెళ్ళాము కదా, తీసుకొని వచ్చేసినాము. ఇప్పుడు మా రాజు మా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు అందరం